బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ సర్కార్ 30 నెలల పాలనపై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ చర్చలో ఓడిపోతే క్షమాపణలు చెబుతారని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభలో పాల్గొన్నారు. పాలమూరులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్లో పోటీ చేసిన కేసీఆర్ పాలమూరు ద్రోహినా, నేను పాలమూరు ద్రోహినా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ కు చెందిన ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయబోమని సవాల్ విసిరారు. గోదావరి జిల్లాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలాడుతున్నారని, బీజేపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఎవరు మూతలాడినా, తప్పించుకు తిరిగినా అడుగుతాం, కడుగుతాం, తుమ్మిడి హట్టి కట్టి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. సవాలు విసురుతున్నా, ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. నువ్వు అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని. నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలా పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనీయను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. ఇదే నా సవాల్ చంద్రశేఖరరావు. శాతనైతే రా, చూసుకుందాం. 2029 ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తా. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శమైన జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.